నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం హెల్త్. ప్రస్తుతానికి మనం డాక్టర్ పూర్ణిమ గారి దగ్గర ఉన్నాం. మ్యామ్ సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ ఆల్రెడీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. గత 10 సంవత్సరాలుగా కూడా ఆల్రెడీ చాలామందికి సర్వీసెస్ అందిస్తూ, అలాగే వారి వారి దాంపత్య జీవితాల్లో ఒక రకంగా చెప్పాలంటే వెలుగులు నింపుతూ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఫర్టిలిటీ సెంటర్గా కూడా కొనసాగుతున్నారు. ఇక్కడ మనం మేడం క్లినిక్లో ఉన్నాం. ఒకసారి మేడంతో మాట్లాడదాం. ఫెర్టిలిటీకి సంబంధించి ఆధునిక పద్ధతులు ఏమొచ్చాయి అండ్ నవేడేస్ సంతాన లేమి సమస్యలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి, ఎందుకు ఇంత స్థాయిలో పెరుగుతున్నాయి, వాటికి ఎటువంటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మేడం మాటలో విందాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. జనరల్గా చాలామంది మహిళలు నవేడేస్ వర్కింగ్ మహిళలే ఉంటున్నారు, 99.9%. మరి ఈ నేపథ్యంలో వీళ్ళు ఇంటేక్ వాటర్ ఎక్కువ తీసుకోకుండా, ఎందుకంటే అందరూ బయట వాష్రూమ్స్ అన్నీ వాడరు, మనం చాలామందిని చూస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ మన ఇంట్లో వాళ్ళనే చాలామంది చూస్తూ ఉంటాం. సో ఈ నేపథ్యంలో ఇలాంటి వాళ్ళు అంటే ఈ మలమూత్రాదులు ఆపుకోవడం అనేది ఇన్ఫ్యాక్ట్ అది ఖచ్చితంగా బాడీకి ప్రాబ్లమే చేస్తుంది. మరి మహిళల విషయంలో మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏమిటి? ఏం చేయాలంటారు? ఎట్లా వాళ్ళు, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ మహిళలకు చాలా ఈజీగా వస్తుందని వాళ్ళకి భావన కాదండి, నిజం. ఎందుకంటే గర్భసంచి నుంచి బయటికి వచ్చే ఆ పైప్ని ఏమంటే యురేత్రా అంటాము. ఆడవాళ్ళలో యురేత్రా అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో ఎక్స్టర్నల్ నుంచి మూత్రం సంచికి చాలా ఫాస్ట్గా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. మగవాళ్ళలో యురేత్రా లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనకి ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటుంది. అండ్ ఆడవాళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చేది మహిళలకి. అండ్ మనకి ఏంటంటే మహిళలకి ఎక్కడ పడితే అక్కడ యూరినేషన్ ఇష్యూస్ డెఫినెట్గా ఉంటుందని చాలా మంది నా దగ్గర కూడా వాటర్ ఎందుకు తాగు అంటే మళ్ళీ నాకు యూరిన్ వస్తుంది అక్కడ ఉండదు అని. అందుకని ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ దీనికి చాలా స్ట్రిక్ట్ తీసుకుంటుంది. అండ్ ఎవ్రీ టైం వర్కింగ్ ఉమెన్ ఉందంటే వాళ్ళకి సపరేట్ వాష్రూమ్స్ ఉండాలని చాలా ఆఫీసెస్లో కానీ పబ్లిక్ ప్లేసెస్లో కానీ ఈవెన్ ఒక గవర్నమెంట్ రూల్ కూడా వచ్చింది. ఎక్కడైనా హోటల్స్ కానీ ఏదైనా కానీ ఎవరైనా రోడ్ మీద వాళ్ళు ఎవరైనా వాష్రూమ్ యూజ్ చేయాలంటే రెస్ట్రిక్ట్ చేయకూడదు అని, వెళ్ళొచ్చు అని ఉంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనం వాటిని యూజ్ చేసుకొని జస్ట్ ఆ కారణం చూపించి మనం వాటర్ తక్కువ తాగడం మాత్రం చేయకూడదు. ఎందుకంటే పర్టికులర్ సమ్మర్ మంత్స్ వాటర్ తక్కువ తాగారంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఫ్రీక్వెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్, అండ్ లాంగ్ టర్మ్లో కిడ్నీలో స్టోన్స్ కూడా ఫామ్ అవుతాయి వాళ్ళకి. దానివల్ల తెలుసుకోవాలి. సో వాటర్ మాత్రం ఖచ్చితంగా, వాటర్ ఎలా తాగాలంటే యూరిన్ వాటర్ లాగా రావాలి. సో దట్ ఈస్ ద ఇండికేషన్. సరిపడే వాటర్ వస్తుంది. హై కలర్డ్ యూరిన్ అంటే మనకు కొంచెం ఎల్లోయిష్కి వచ్చింది అంటే సరిపడే వాటర్ తాగట్లేదు అని. ఓకే అండి. ఎస్ మ్యామ్. అండ్ ఓవరాల్గా చూస్తే మ్యామ్ అటు ఫెర్టిలిటీకి సంబంధించి ఇటు గైనిక్ సంబంధించి ఒక ఆరోగ్యకరమైన కుటుంబాన్ని నిర్మించుకోవాలి అంటే కనుక ఫైనల్గా మహిళలు ఎలాంటి అలవాట్లతో ఎలా ఉంటే బెటరు, ఏం చేస్తే బెటరు? అండ్ నేను ఇంతకుముందే అడుగుదాం అనుకున్నాను, ఫర్టిలిటీ అంటే స్పెర్మ్ కౌంట్ పెరగడానికి, క్వాలిటీ ఎగ్స్ రావడానికి మన ఫుడ్ హ్యాబిట్స్ ముఖ్యంగా ఇంటేక్ ఏమైనా తీసుకుంటే కనుక ఒక ఆరోగ్యకరంగా ఆ టైప్ ఆఫ్లో ముందుకు వెళ్ళగలం అంటారా? అలాంటి ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా నవేడేస్? అలా ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా? అండ్ మోరోవర్ గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మనం ఇంటేక్లో ఏమైనా మనం చేసుకునే ఏమైనా ఉంటాయా? వీటికి సంబంధించి ఫైనల్గా మీరు మహిళలకు ఏం చెప్తారు? మహిళలు బాగుంటేనే ఫ్యామిలీ బాగుంటుంది. మహిళలు బాగుంటేనే పిల్లల్ని చూసుకోవచ్చు. ముందు ఏంటంటే మహిళ తను ఎగ్జాస్ట్ అయిపోయి ఇంట్లో అందరు తిన్నాక లాస్ట్ మిగిలింది తినడం కానీ అలా ఉంటుండే. కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మహిళలు ఫిజికల్గా ఫిట్గా ఉంటేనే ఫిట్గా ఉండాలి, తను హ్యాపీగా ఉంటేనే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. సో మహిళలు కూడా వాళ్ళ ఆరోగ్యం గురించి కానీ ఫుడ్ న్యూట్రిషన్ ఇంపార్టెంట్, అండ్ మెయిన్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అది మోస్ట్ ఆఫ్ ద టైం నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు జిమ్కి వెళ్ళినా కానీ మేల్స్ ఎంత ఉంటారో ఫీమేల్ స్ట్రెంత్ అంత లేకపోయినా కానీ అట్లీస్ట్ 1/3 జిమ్ ఇస్ బీయింగ్ ఫిల్డ్ బై ఫీమేల్స్. ముందు జిమ్ అంటే ఓన్లీ లావు ఉన్న వాళ్ళు తగ్గడానికి అన్నట్టు ఉంటుండే. ఇప్పుడు అలా లేదు. చాలా సన్నగా ఉన్న వాళ్ళు కూడా మజిల్ మాస్ అనేది ఇంపార్టెంట్ తెలుసుకొని జిమ్కి వెళ్ళడం, ఫిట్నెస్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అని తెలుసుకుంటున్నారు. సో అలానే ఫ్యామిలీ కానీ ఇప్పుడు హస్బెండ్ కానీ వైఫ్ కానీ పిల్లలు కానీ హెల్తీగా ఉండాలంటే హెల్తీ హ్యాబిట్స్ అండ్ యాక్టివిటీ ఇంపార్టెంట్. సో కంపల్సరీ డైలీ ఒక సర్వింగ్ ఆఫ్ ఫ్రూట్, ఒక సర్వింగ్ ఆఫ్ నట్స్, అది ఇంపార్టెంట్. అండ్ మీల్స్ తీసుకున్నా కానీ మనకి లంచ్ తీసుకున్నా డిన్నర్ తీసుకున్నా కానీ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఇస్ ఇంపార్టెంట్.
వైట్ రైస్ ఖచ్చితంగా అవాయిడ్ చేయొద్దు, మొత్తం మిల్లెట్సే తినాలి అలా నేనేం చెప్పను. వైట్ రైస్ తీసుకున్నా కానీ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకోవడం ఇంపార్టెంట్. వైట్ రైస్ తీసుకుంటే ఒక బౌల్ ఆఫ్ దాల్, ఒక బౌల్ ఆఫ్ వెజిటేబుల్స్, ఒక కర్డ్, సలాడ్ అలా తీసుకోవడం వల్ల బ్యాలెన్స్ న్యూట్రిషన్. మనం ఎక్కడ కూడా కార్బోహైడ్రేట్స్ని కాంప్రమైజ్ అవ్వము, ప్రోటీన్స్ కాంప్రమైజ్ అవ్వము, అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. సో మనకి రైస్ తీసుకున్న రైస్ వల్ల షుగర్ స్పైక్ కాకుండా ఉంటుంది, అండ్ న్యూట్రియంట్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. సో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, మంచి ఫిజికల్ యాక్టివిటీ అండ్ క్వాలిటీ ఫ్యామిలీ లైఫ్ చాలా ఇంపార్టెంట్. చాలా ఖచ్చితంగా నేటి మహిళ ఇవన్నీ గ్రహించాలి. ఎస్ మ్యామ్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.